శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యరాశి వారికి 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రెండు గ్రహాల యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. మరి 2 గ్రహాలు ఎక్కువ అనుకూలిస్తున్నాయి అంటే గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. కానీ 2 గ్రహాలే ఇస్తున్నాయి అంటే అది అనుకూలతలు అంత ఎక్కువగా ఎలా ఉంటాయి? 2 గ్రహాలు ఇచ్చే ఫలితాలు బాగుంటాయి, అంతవరకు బాగానే ఉన్నాయి. 7 గ్రహాల అననుకూలత ముందర 2 గ్రహాలు ఇచ్చేటటువంటి ఉత్తమోత్తమైన ఫలితాలు నిలబడతాయా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు.
ఇక మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలంగానే ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఏమాత్రం ఉండబోవడం లేదు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వము బాగా ఎవరన్నా ఏదైనా మీ మీద అభియోగం చేసి మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ఇంకా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడాలి. స్త్రీలు కూడా విద్యకి సంబంధించినటువంటి విషయాలలో బాగుంటారు. కానీ స్త్రీల యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటూ ఉన్న కారణం చేత స్త్రీలు దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేసుకోవాలి. సంతాన రీత్యా అనుకూలంగా లేదు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలంగా కనబడబోవడం లేదు. స్నేహితుల మధ్య అంతంత మాత్రంగానే ఉంది. ఏ ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనుకున్నా వాళ్ళ మధ్యనే వైరం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వ్యాపారాలు కూడా అంతగా బాగుండడం లేదు. మరి జీవనాధారం ఏ విధంగా ఉంటుందండి అంటే ఉద్యోగ వ్యాపార వ్యవహారాల విషయాలలో పూర్తి ఓర్పుతోనూ ఓపికతోనూ ఒద్దికతోనూ వ్యవహరించుకుంటూ ముందరికి పరిస్థితి. పితృవర్గ రీత్యా చాలా బాగుంది. రుణభారాల రీత్యా రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబం కూడా చాలా చాలా బాగుంది అనిపించేటట్టుగా ఉన్నాయి గ్రహస్థితులన్నీ. ఇలా ఎన్నో రకాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూనే అననుకూల ఫలితాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అధిక జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. షష్ఠ స్థానంలో రాహు ఇచ్చే ఫలితాలు చాలా చాలా బాగుంటాయండి. నవమ స్థానంలో స్వస్థానంలో శుక్రుడిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి. మరి మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇదే సమయంలో ఇస్తున్నాయి కాబట్టి పూర్తిగా అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. రాశిని చూస్తున్నటువంటి శని కుజులు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వారు. అలాగే దశమంలో గురువుగారు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోరు. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ చాలా చాలా బాగున్నారు. విద్యార్థులు కూడా వారి యొక్క శ్రమని కొంచెం పెంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధులు మారారు, శుక్రాచార్యుల వారు మారారు, చంద్ర కుజులు కూడా మారి ఉన్నారు. మరి అష్టమ స్థానంలో చంద్ర కుజుల యొక్క ఫలితము అంతంత మాత్రమే. నవమ స్థానంలో రవి బుధుల యొక్క ఫలితము అంతంత మాత్రమే. అయితే ఇక్కడ కలయిక అనేది యోగాన్ని ఇస్తుంది కాబట్టి ఒక ఎత్తు మంచి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దశమంలో శుక్రాచార్యుల వారు చాలా మంచి ఫలితాలను ఇస్తారండి. కాబట్టి గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇటు కృతజ్ఞత తెలియజెప్పినట్టుగా ఉంటుంది, ఇటు ఇంకా ఏదైనా చిన్నపాటి దోషాలు ఉన్నాయా అంటే ఆ దోషాలకి పరిహారం చేసినట్టుగా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే యోగా చేయండి. శనిగారికి కూడా జపం చేయించుకోండి, లేదా దానం చేయండి. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయండి. తైలాభిషేకం చేసుకోండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీ సొంతంగా ఉంటాయి. శుభం.